అందరికీ జై శ్రీ గణేష, జై మాతాజీ. ఇప్పుడైతే మనం ధూల్పేటలో ఉన్న సుందర కళాకార్ వర్క్షాప్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో లోపలైతే అన్న వాళ్ళు దుర్గామాత ఐడల్స్ అయితే డిస్ప్లే పెట్టారు, ఎన్ని మూర్తి విగ్రహాలు పెట్టారని, సో ఎన్ని పెయింటింగ్స్ అయినాయి, ఏ విధంగా షారీ వర్క్స్ అయినాయి, కంప్లీట్గా లోపలికి వెళ్ళిపోతే ఒక్కొక్క డీటెయిల్ అయితే చూసి మాట్లాడేసుకున్నాం. సో చూసుకోవచ్చు, చాలామంది అయితే చూడడానికి అయితే వస్తున్నారు క్రౌడ్. సో ఒక్కసారి నేను మాత దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తాను, మనకు రైట్ సైడ్లో ఉన్న మాత దగ్గరికి. ఫ్రెండ్స్, అన్న వాళ్ళైతే స్టార్టింగ్లో చాలామంది అయితే క్రౌడ్ ఉన్నారు. సో కొంచెం అన్న వాళ్ళని అడిగి లోపలికి వచ్చేసాను. సో ఇక్కడ నవదుర్గ మాత ఐడల్ చూసుకోవచ్చు ఒకసారి మీరు, ఏ విధంగా అన్న వాళ్ళైతే రెడీ చేసి పెట్టారనేది. సో కాకపోతే మాతకు మనకు ఆ గోల్డ్ వర్క్, జ్యువెలరీ వర్క్ కాలేదు. సో మనకి ఇక్కడ చిన్న చిన్న మేజర్ వర్క్ అనేది ఉంది అమ్మవారికి. ఇంకా కొంచెం చేతిలో బ్యాంగిల్స్ కావచ్చు, మరియు అమ్మవారికి గోరింటాకు కావచ్చు, మరియు కొన్ని ఆయుధాలు కావచ్చు, అన్నీ ఇంకా పెట్టలేదన్నమాట. సో చూడండి, మొత్తం 10 తలలు ఉన్నాయన్నమాట. అమ్మవారి మెయిన్ తలతోటి మనకు 10 తలలు వచ్చినాయి. సో 10 తలలకు మొత్తం టోటల్గా మనకు 20 హ్యాండ్స్ అయితే వచ్చేసినాయి, చూసుకోవచ్చు మీరు. సో మనకి ఇక్కడ లయన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. సో ఇక్కడ మనకు అవైలబుల్గా 2 పీసెస్లు పెట్టారు. ఇక్కడ ఒకటి రెడీ చేశారనమాట. యాజ్ గా ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా రెడీ చేసి పెట్టారు చూడండి. సో అక్కడ మనకు వర్క్ అనేది కాలేదు. సో ఇక్కడ మొత్తం టోటల్ అయితే వర్క్ అయిపోయింది. సో ఈ ఐడల్ వచ్చేసి సోల్డ్ అవుట్ అయిపోయింది అనమాట. గుంటూరు వెళ్తుంది. సో ఇది అమ్మవారికి మెయిన్గా పైనుంచి చూసుకున్నట్లయితే మనకు మొత్తం సిల్వర్ జ్యువెలరీ డిజైనింగ్ అయితే ఉందన్నమాట. సో చూడండి, బ్యాక్ సైడ్ మనకి ఏదైతే ఆ 9 తలలు ఉన్నాయో ఆ 9 తల అమ్మవారికి సో మొత్తం కిరీటాలకు అయితే గోల్డ్ వర్క్ వచ్చేసింది. సో అక్కడక్కడ కొన్ని దానిలకైతే చేసలేరు, ఓన్లీ పైన ఉన్న టాప్ దానిలకైతే చేశారనమాట. సో కింద మనకు మామూలుగా ఒక శారీ కప్పుకున్నట్టు. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఏ విధంగా ఉందనేది. సార్ జూమ్ చేస్తే చూడండి, చాలా అంటే చాలా అట్రాక్షన్ అనిపిస్తుంది. నవదుర్గ మాత అనమాట. సో సుందర కళాకారుల షాప్ అంటేనే ఏదైనా ఒకటి డిఫరెంట్గా అయితే చేస్తారనమాట ప్రతి ఇయర్. సో అమ్మవారు సుందర కళాకారులు బిగ్గెస్ట్ దుర్గామాత అంటే మనకి ఈ అమ్మవారు చెప్పుకోవచ్చు. సో చూడండి, లయన్ చూడండి, లయన్ ఒక హెయిర్ కూడా చూసుకోవచ్చు మనకు ఇంత స్మూత్గా ఉందా అనేది. చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో ఒక్కసారి లయన్ ఒక కాలు మీద కాలు వేసుకునే విధంగా చూడండి. ఇక్కడ అమ్మవారి శారీ చూసుకోవచ్చు మీరు, డార్క్ కొంచెం బ్లూ కలర్లో షైనింగ్ అయితే వచ్చిందనమాట. సో మనకు బార్డర్ వచ్చేసి మనకు పింక్ కలర్లో అయితే వచ్చింది. సో చూసుకోవచ్చు మీరు ఏ విధంగా. ఇక్కడ శంఖం వచ్చింది, ఇంకా మనకు ఆయుధాలు వస్తాయి, కాకపోతే ట్రాన్స్పోర్టింగ్ జరిగేటప్పుడు అన్నవాళ్ళు అయితే పెడతారంట. అదేవిధంగా పక్కన ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే ఈ మాత వచ్చేసి మనకు దగ్గర ఒక 9 ఫీట్లు అయితే ఉంటుంది. సో 9 ఫీట్స్ అయితే ఉంటుంది అనమాట. సోల్డ్ అవుట్ అయిపోయింది అమ్మవారు. సో మనకు బ్లూ కలర్లో డార్క్ బ్లూ అండ్ పింక్ బార్డర్ వచ్చింది. సో మనకు సిల్వర్ జ్యువెలరీ అయితే వచ్చింది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, అక్కడ హ్యాండ్లో అయితే కత్తి వస్తుంది పట్టుకున్నట్టు. సో ఇక్కడ శంకు మరియు అమ్మవారు అయితే చూడండి ఎంత ఫేస్ అయితే క్లియర్గా చూపిస్తున్నారో మనకు. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే వచ్చిందనమాట అమ్మవారు ఐస్ చూడండి, చాలా అంటే కొంచెం మెరుస్తూ అయితే కనిపిస్తున్నాయి. కిరీటం కూడా చాలా మంచిగా వచ్చింది అమ్మవారికి. అదేవిధంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అక్కడ ఏ విధంగా ఉందో ఇక్కడ, కాకపోతే అమ్మవారికి జ్యువెలరీ వర్క్ కాలేదు. సో మనకు అమ్మవారికి కొంచెం కిరీటం కావచ్చు, మరియు చిన్న మేజర్ వర్క్ అయితే ఉందన్నమాట. సో అమ్మవారు ప్రతి ఒక్కటైతే సోల్డ్ అవుట్ అయిందని చెప్తున్నారు. అలాగే మనకు నవదుర్గ మాత పక్కనే మనకు ఇక్కడ కూడా అన్న వాళ్ళైతే ఒక ఐడల్, దుర్గామాత ఐడల్ అయితే రెడీ చేస్తున్నారనమాట. సో ఈ ఐడల్కి వచ్చేసి మనకు ఇక్కడ 4 నాగుపాములు వచ్చినాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా 4 నాగుపాములు వచ్చేసినాయి. మొత్తం 8 పాముల మీద అయితే అమ్మవారు అయితే కూర్చొని ఉన్నారన్నమాట. సో ఇక్కడ మనకు లయన్ చూడండి, లయన్ మీద మనకు పాముల పైన బ్యాక్ సైడ్లో లయన్ వచ్చింది. లయన్ మీద కూర్చున్నట్టు, పాముల మీద కూర్చున్నట్టు అయితే అమ్మవారు అయితే కనిపిస్తున్నారు. సో ఒక్కసారి పెయింటింగ్ అయిపోతే లుక్ అనేది మస్తు అనిపిస్తుంది. సో అమ్మవారి కాళ్ళ దగ్గరనే కమల పువ్వు కూడా వచ్చింది చూడండి. కొంచెం నాకు బాగా కొంచెం జలుబు దగ్గు వచ్చింది కాబట్టి కొంచెం గట్టిగా మాట్లాడలేకపోతున్నా. సో సారీ ఏమనుకోకండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అమ్మవారు అయితే సేమ్ యాస్టీస్గా ఈ ఐడల్ వచ్చేసి కూడా 9 ఫీట్స్ ఉంటుంది. సో బ్యాక్ డ్రాప్ సేమ్ ఇంకా అంటే అమ్మవారికి మెయిన్గా బ్యాక్ డ్రాప్ ఏం లేదు. సో ఈ విధంగానే ఉంటుంది. కాకపోతే అమ్మవారికి చేతిలో జ్యువెలరీ వర్క్ ఒకటి పెండింగ్ ఉంది. మనకు బ్యాంగిల్స్ కావచ్చు, అక్కడక్కడ చిన్న మేజర్ వర్క్ అయితే ఉందన్నమాట. ఇక్కడ కూడా మనకు బార్డర్ వచ్చేసి బ్లూ వచ్చేసింది. సో స్కై బ్లూ కలర్లో మనకు షార్ అయితే కనిపిస్తుంది చూడండి. లయన్ చూడండి ఏ విధంగా ఉందని. అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి, సేమ్ ఇంతకుముందు చూపించిన మనకు 9 ఫీట్స్ వచ్చేసి 1 2 ప్లస్ ఇక్కడ 3 4 ఇక్కడ 4 అయితే ఉన్నాయి. సో నవదుర్గ మాత అమ్మవారు పెద్దది. సో అక్కడ పాముల మీద కూర్చున్న ఒక అమ్మవారు అనేది ఇంకా పెయింటింగ్ కాలేదు.
సో ఒక్కసారి మళ్ళీ పెయింటింగ్ అయినప్పుడు మీకు చూపిస్తా. అదేవిధంగా ఇక్కడ నవదుర్గ మాత చూడండి. అన్న వాళ్ళైతే కింద అయితే ఇక్కడ మనకు ఏదైతే హెయిర్ ఉందో ఆ హెయిర్కి అన్న వాళ్ళైతే కొడుతున్నారు చూడండి. స్టాప్లర్ తోటి మనకి పిన్ అయితే కొడుతున్నారు అనమాట. ఆ విధంగా హెయిర్ అనేది మరి పెద్దగా వస్తే కట్ చేసుకొని మరి అన్న వాళ్ళైతే సెట్ చేస్తున్నారు మనకు లైన్కి వచ్చేసి. స్టాప్లర్ తోటి అన్న వాళ్ళు ఏ విధంగా లైన్కి అయితే మనకు గడ్డం ఉంటుంది కదా, లైన్ యొక్క గడ్డం హెయిర్ వచ్చేసి ఆ హెయిర్ అయితే ఫిక్స్ చేస్తున్నాడు అన్న. చూడండి ఏ విధంగా ఫిక్స్ చేస్తున్నాడు. సో ఎంతవరకు రావాలో అంతవరకు వస్తుంది. తర్వాత దాన్ని ఏమైనా ఉంటే షేప్ అనేది కట్ చేసుకుంటాడు. న్యాచురల్ హెయిర్ లాగా అయితే వచ్చింది చూడండి. మనకి లైన్కి ఏ విధంగా హెయిర్ వస్తుందో సేమ్ అదే విధంగా అన్న వాళ్ళైతే ఫిక్స్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి మనకు 2 హార్సెస్ వచ్చినాయి, వైట్ కలర్ హార్సెస్. సో మనకు లయన్ మీద అయితే కాలు పెట్టేసుకొని కూర్చున్నది అమ్మవారు. సో మనకు జ్యువెలరీ అయితే మొత్తం సిల్వర్ డిజైన్లో అయితే మనకు ఆ సిల్వర్ డిజైన్ అయితే వచ్చిందనమాట. సో చూడండి ఎంత బ్యూటిఫుల్ వచ్చింది. ఎల్లో కలర్ శారీ మనకు అమ్మవారు మాత వచ్చేసి మూతి మాత. అమ్మవారి ఫేస్ చూడండి, అమ్మవారికి ఐస్ చూడండి ఎంత ముద్దు ఉన్నాయండి. క్లీన్గా అయితే నీట్గా అయితే కనిపిస్తున్నాయి చూడండి. మనకు స్టార్టింగ్ ఎంట్రీ కాగానే మనకు ఫస్ట్ ఈ మూర్తి విగ్రహమే కనిపిస్తుంది అనమాట మనకు అమ్మవారు. సో ఇక్కడ కూడా మనకు సోల్డ్ అవుట్ అయిపోయింది మనకి ఈ మూర్తి అమ్మవారు కూడా. కాకపోతే మనకి జ్యువెలరీ వర్క్ అనేది ఒకటి కాలేదు. సో మనకు బ్లూ కలర్ శారీ మరియు బార్డర్ వచ్చేసి పింక్ కలర్ బార్డర్ అయితే ఉందన్నమాట అమ్మవారు. సో చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ కూడా మనకు ఒక అమ్మవారు అయితే చూడండి సెట్టింగ్ పొజిషన్లో అయితే ఉందన్నమాట. కొంచెం లైన్ అయితే, సో ఇక్కడ లైన్ అయితే ఉంది. ఫ్రంట్ వచ్చేసి మనకి ఇప్పుడు సిల్వర్ డిజైన్ మొత్తం జ్యువెలరీ వర్క్ చూడండి ఏ విధంగా అనేది. సో అమ్మవారి ముక్కుపుడు కావచ్చు, అమ్మవారి జ్యువెలరీ వర్క్ కావచ్చు, కిరీటం కావచ్చు, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అయితే అన్నవాళ్ళు అయితే పెట్టడం జరిగింది. సో బ్యాక్ డ్రాప్ చూడండి మొత్తం బ్లూ కలర్లో వచ్చేసింది మొత్తం మనకు. షబ్బర్ షేర్. సో ఇక్కడ కూర్చున్న అన్న వాళ్ళు గుంటూరు నుంచి వచ్చారు. సో అన్న వాళ్ళే ఆడ నవదుర్గ మాత అనమాట. విగ్రహం అయితే ఇప్పుడు అయితే వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్ అక్కడ కనిపిస్తున్న బొమ్మనే అన్న వాళ్ళు అయితే బుక్ చేశారంట. సో ఒకసారి అన్న వాళ్ళని అడుగుదాం. అన్న ఎక్కడి నుంచి వచ్చారన్నా? గుంటూరా? గుంటూరు నుంచి. ఎప్పుడు బుక్ చేశారన్నా? ఎన్ని రోజులు అయింది బుక్ చేసి? 10 రోజులు అయిందా? సో ఈరోజు ట్రాన్స్పోర్టింగ్ తీసుకెళ్తున్నారా? ఎట్లా అనిపిస్తుంది అన్న మనకు? మీరు ప్రతి ఇయర్ ఈయన తీసుకెళ్తారా? ఈసారి ఇక్కడికి వచ్చారు. ఎట్లా అనిపిస్తుంది అన్న మనకు మాతను చూడగానే, అమ్మవారిని చూడగానే? చాలా బాగుందా? సో అమ్మవారికి మెయిన్గా ఫేసెస్ అనేది దగ్గర ఒక 10 తలలు ఉన్నాయి మొత్తం. మెయిన్గా అమ్మవారితో పోల్చుకుంటే అట్రాక్షన్ మనకు సుందర కళాకార వర్క్షాప్ అంటేనే మెయిన్గా బిగ్ మాత అనమాట, పెద్ద మాత. చాలా అట్రాక్షన్ అనిపిస్తుంది. మీ ఫీలింగ్ ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ నుంచి తీసుకెళ్తుంటే? సంతోషంగా అనిపిస్తుంది. ఓకే, అవును. ఏ విధంగా చేస్తారన్న సెలబ్రేషన్స్ తీసుకెళ్ళాక మీరు? ప్రతి సంవత్సరం మా 13th ఇయర్ కొంచెం గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాం. 13వ సంవత్సరం మేము ఇప్పటికి 13 సంవత్సరాలు అయింది. ఓకే, గ్రాండ్ గానే చేస్తాం. గ్రాండ్ గా ఎన్ని డేస్ పెడతారన్నా? 9 డేస్ పెడతారా? మీ యూత్ నేమన్నా? తెలుగు యువత పెద్ద పరిమి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఒక్కసారిగా జై మాతాజీ. ఇప్పుడు అన్న వాళ్ళ విగ్రహం వచ్చేసి మొత్తం అయితే మనకు జ్యువెలరీ వర్క్ చేస్తారు. కిరీటం పైన కావచ్చు, అమ్మవారికి బ్యాంగిల్స్ కావచ్చు, అన్ని రెడీ చేసి అన్న వాళ్ళు అయితే ట్రాన్స్పోర్టింగ్ అయితే తీసుకెళ్తారంట. సో మొత్తం అయితే కవర్ చేసిన అనుకుంటున్నా నేను. సో నా వీడియో నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి. కొంచెం మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష్, జై మాతాజీ.